వెల్కమ్ టు ఎంబీటీవీ. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా బి గ్రామంలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించాలని జైనాథ్ సిఐ శ్రావణ్ కుమార్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బేల మండలంలోని మసాలా బి సైబర్ క్రైమ్ పై గ్రామస్తులకు ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారి మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనపడినా, ఆకతాయిలు వేధించినా, ఇబ్బందులు కలిగించినా 100 కు డయల్ చేయాలన్నారు. బేల ఎస్ఐఎల్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పోలీస్ బృందం, రమేశ్వర్, విలాస్, పురుషోత్తం, మసాలా బి మహిళలు, పురుషులు, పిల్లలు తదితరులు హాజరై పాల్గొన్నారు. ప్రజలకి, మా సిబ్బంది, ఎస్ఐ గారికి, మా పోలీస్ సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రవణ్ కుమార్, జైనాథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. 2 months అయింది, దగ్గర 1.5 month అయింది వచ్చి నేను ఇక్కడికి వచ్చి. మేము ఎందుకోసం వస్తున్నామంటే మీకు ఈ కార్యక్రమంలో భాగంగా మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, మీకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అందులో భాగంగా మీకు మాకు ఒకసారి ఇంటరాక్షన్ ఉండాలి, అంటే మీకు మాకు సత్సంబంధాలు ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ రావడం వల్ల ఏంటంటే మీకు ప్రజల సమస్యలు, మీ ఊరికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, మా పోలీసింగ్ సంబంధించి ఏమైనా లాండర్ ప్రాబ్లం కానీ, ఏమైనా శాంతి భద్రతలకు సంబంధించి నేరాల గురించి తెలుసుకుందామన్న ఉద్దేశంతో మేమే మీ వద్దకు రావడం జరిగింది. అందులో భాగంగానే మేము ఇంకా మీకు సంబంధించినటువంటి అవగాహన కూడా కార్యక్రమం కూడా నిర్వహించి మీకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు, పోలీసులు అంటే మేమందరం ఉంది శాంతి భద్రతలు కాపాడాలనే ఉద్దేశంతోనే. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతిదీ కూడా మా పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా రావచ్చు. ఇందాక మన ఎస్ఐ గారు మీకు వాటి గురించి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినారు. ఏంటంటే పోలీసులో మీకు ఏమైనా సమస్య, పోలీసింగ్ పరంగా మీకు ఏమైనా సమస్య వచ్చినా, ఏమైనా కొట్లాడుకున్నా, ఏదున్నా కానీ మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావచ్చు. లేదంటే డైరెక్ట్గా మీకు 100 డైల్కి కాల్ చేస్తే సరిపోతుంది. 100 నెంబర్ అని చెప్పారు కదా సార్ ఇందాక, 100 అని నెంబర్ అని చెప్పేసి ఆ నెంబర్కి కాల్ చేసినా సరిపోతుంది. ఆ నెంబర్ కాల్ చేసి మా పోలీస్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ సమస్య ఏదో చూసుకొని ఆ సమస్యని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏమైనా సరే మీకు ప్రాబ్లం వచ్చింది అంటే పోలీసింగ్ పరంగా, ఇది ఇప్పుడు ఎందుకన్నారు కదా, ఇక మంచి మా సార్ అన్నారు కదా, మాకు పాలు ఇస్తలేదు, ఆవు పాలు ఇస్తలేదు, గేదె ఇస్తలేదు అని చెప్పేసి అన్నారు కదా, వాటి కోసం కాళ్ళని చేయొద్దు. మీకు ఏమైనా సమస్య ఉంటే పోలీసింగ్ పరంగా ఏమైనా సమస్య ఉందంటే, అంటే ఎవరైనా కొట్లాడడం జరిగినా కానీ, ఏమైనా పేకాట ఆడుతున్నాను, పత్తులు ఆడుతున్నాను ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, ఎవరైనా గంజాయి అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, ఇటువంటి సమస్యలు ఏమున్నా కానీ మీరు ఫోన్ చేసి చెప్పాలన్నమాట. ఓకేనా? అలాగే ఇదే అని కాదు, అంటే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం రోడ్డు మీద ఉండి జీవనం సాగిస్తున్న వాళ్ళం, అవునా కదా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక సైకిలో లేకుంటే బైకో లేకుంటే కారో ఎటువంటిదో ఉంది, అవునా? సో ప్రతి ఒక్కరు మనం రోడ్డు పైన ఉండి జీవనం సాగించే వాళ్ళం కాబట్టి మనం ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ తెలుసుగా మీ అందరికీ, తెలుసా? ఏం తెలుసు చెప్పు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా బేలలో? ఏం జరిగింది? యాక్సిడెంట్ అయింది. మనిషి చనిపోయినా లేదా? ఎట్లా చనిపోయిండు? స్పాట్ డెడ్. ఆయనకి ఎక్కడ ఇంజురీస్ ఉన్నాయా? చూసిరు ఎవరైనా? ఫోటోలను చూసి ఎదుగుంటారు. ఎక్కడ కూడా గాయాలు లేవు. గాయం ఉందల్లా ఒకటే, హెడ్ ఇంజురీ, అవునా? మనిషికి హెడ్ ఇంజురీ అయింది అంటే మాత్రం మనిషి చనిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సరే, బాడీలో ఎక్కడ దెబ్బలు జరిగినా కానీ, కాలో చేయో విరిగిపోవడం అటువంటిదో ఏదో గాయాలు అవుతాయి, కానీ మనిషి ప్రాణం అనేది పోతుందా? పోదు. మనిషి పోతుందంటే ఏంటి? తలకు ఇంజురీ అయితేనే చెవుల నుంచి బ్లీడింగ్ కానీ, ముక్కుల నుంచి రక్తం గారడం వల్ల చనిపోతాడు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఉద్దేశంతో ఉండాలంటే డ్రైవింగ్